బాధ మనిషిని బలంగా చేస్తుంది అంటారు. కానీ కొన్నిసార్లు బాధ మనిషికి దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది. కేవలం దుఃఖాన్ని మాత్రమే కాదంటారా? ఒంటరితనం అనేది ఓదార్పును ఇవ్వకపోవచ్చు. కానీ ఎప్పటికీ ఓడిపోనివ్వదు. గుర్తుంచుకోండి. గెలిచిన వారు సంతోషంగా ఉంటారు. ఇక ఓడిన వారు విచారంగా ఉంటారు. ఇవి రెండు శాశ్వతం కాదు అని తెలిసిన వారు మాత్రం నిత్య సుఖంగా ఉంటారు. అర్థమైందనుకుంటా. అవసరానికి ఇచ్చింది రూపాయి అయినా సరే అది జీవితంలో తీర్చుకోలేని రుణం. ఇక ఇది అందరం గుర్తు పెట్టుకోవాల్సిన నిజం కాదంటారా? తప్పు అనేది మనిషిని, అప్పు అనేది ఇంటిని ప్రశాంతంగా ఉండనివ్వదు. గుర్తుంచుకోండి. నమ్మిన మనిషిని ప్రేమించడం సంతోషం. ఇక ప్రేమించాం కాబట్టి నమ్మడం నరకం కాదంటారా? ఆలోచించండి. ఈ రోజుల్లో రూపం కన్నా రూపాయలు గొప్పవి. వినయం కన్నా వేలు గొప్పవి. లక్షణం కన్నా లక్షలు గొప్పవి. కొనలేని స్నేహం కన్నా కోట్లు గొప్పవి. ఈ రోజుల్లో ఇలాగే ఉంది ఈ సమాజం అంతా కాదంటారా? కోపం తక్కువైతే విలువ ఉండదు, ఎక్కువైతే మర్యాద ఉండదు. అర్థమైందనుకుంటా. తొలి శ్వాసతో ఏడుస్తాం, అలాగే తుది శ్వాసతో ఏడిపిస్తాం. ఇక ఈ రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్విస్తూ ఉండడమే బ్రతకడమే జీవితం అంటే కాదంటారా? స్నేహం అలాగే సమయం, ఈ రెండు కూడా ఖచ్చితంగానే దొరుకుతాయి. కానీ వాటి యొక్క అసలు విలువ తెలిసేది వాటిని పోగొట్టుకున్న తర్వాతే. అర్థమైందనుకుంటా. జీవితంలో డబ్బు లేకపోవడం పేదరికం కాదు. 4 మంచి మాటలు చెప్పే మనుషులు మనతో లేకపోవడమే అసలైన పేదరికం కాదంటారా? మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, ఇష్టపడని వాళ్ళ దగ్గర మమకారం ఎప్పటికీ చూపించకూడదు. మొదటిది వ్యక్తులని దూరం చేస్తుంది. ఇక రెండవది వ్యక్తిత్వానికి విలువ లేకుండా చేస్తుంది. అర్థమైందనుకుంటా. మోసం అనేది ఒకప్పుడు తప్పు, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని తెలివి అంటున్నారు. ఇలాగే ఉంది ఈ లోకం తీరు. అవునా? మాట పడే వాళ్ళకి ఓపిక ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ మాట అనే వాళ్ళకి మాత్రం ఆ అర్హత ఖచ్చితంగా ఉండాలి. ఆస్తులు అంతస్తులు అనేవి వారసత్వంగా రావచ్చు, కానీ అర్హత అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మాత్రం మనమే సంపాదించుకోవాలి. గుర్తుంచుకోండి. నిన్ను నిన్నుగా నమ్మే వారికి ప్రాణం ఇచ్చినా తప్పులేదు, కానీ నిన్ను వదిలిపోయే వారికి మాత్రం దారినివ్వడమే మంచిది. దుఃఖానికి ఎప్పుడు కూడా దురుద్దేశం అనేది ఉండనే ఉండదు. అది ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. అవునా? మంచివాడు కోపడితే చెడ్డవాడు కాదు, అలాగే చెడ్డవాడు కౌగిలించుకుంటే మంచివాడు కాడు. మంచి అనేది
మంచి మనసు నుండి తప్ప మంచి నటనతో రాదు. గుర్తుంచుకోండి, ఒంటరితనం అంటే మనతో ఎవ్వరు లేకపోవడం కాదు. అందరూ ఉన్నా కూడా మనసులో మాట ఎవ్వరికి చెప్పుకోలేకపోవడం కాదంటారా? భగవంతుడు ఎప్పుడు కూడా నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. ఎందుకంటే అది నీ కర్మ కారణంగా వచ్చినదై ఉంటుంది. కానీ నీకు దాన్ని సులువుగా దాటగలిగే శక్తిని, అలాగే ధైర్యాన్ని మాత్రం తప్పకుండా ఇవ్వగలడు. ఇక అది నిస్వార్థంగా ప్రార్థించగలిగినట్లయితేనే. గుర్తుంచుకోండి, బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో ఒక మార్పు మొదలయ్యేది. నీకు ఎంత సామ్రాజ్యం ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని అవకాశాలు ఉన్నా, ఒక్కసారి బద్ధకం ఆవహించిందంటే ఇక మీ పతనాన్ని స్వయంగా మీ చేతులారా మీరే సృష్టించుకున్నట్లే. మీ ఆస్తులు తరిగిపోతాయి, అలాగే మీ ఆరోగ్యము నశిస్తుంది. ఇక మీ అవకాశాలు కూడా మాయమైపోతాయి. ఈ ప్రపంచంలో మనిషికి బద్ధకమే బద్ధశత్రువు. ఇక దాంతో పోరాడాల్సి ఉంటుంది, యుద్ధం చేయాల్సి ఉంటుంది. గెలిస్తే గర్వంగా, అలాగే గౌరవంగా నిలబడగలుగుతారు. ఓడిపోతే ఆ యుద్ధ భూమిలోనే ఒరిగిపోతారు. ఇక జీవనము ఉండదు, జీవితము ఉండదు. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఓర్చుకుంటున్నారు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే భరిస్తూ ఉంటారు అనుకోకండి. బంధాలకు విలువనిస్తున్నారు కాబట్టి అన్నీ అణుచుకొని తమలో తామై ఏడుస్తూ బ్రతుకుతున్నారు. ఒక్కసారి తెగించారే అనుకోండి, ఇక మీరెవరో వారెవరో అర్థమైందనుకుంటా. ఇక అందరూ పాటు నాతో ప్రేమతో ధ్యానించండి.